హాయ్ గైస్, టైం వచ్చేసి 8 అయింది. వర్క్లు అన్నీ జరుగుతున్నాయి. నిన్న యాక్చువల్లీ ఫుల్గా సౌండ్ గట్టిగా చేశారు మార్నింగ్. ఈరోజు పర్లేదు, బట్ నిన్న మాత్రం యాక్చువల్లీ పడుకోలే పెద్దగా. పొద్దున్నే మొదలెట్టారు. క్లీన్ ఇట్ అప్. ఇంత ముందు రోడ్ పెద్దగా కనిపించేది కాదు, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో యా, జస్ట్ నౌ అప్లికేషన్లు వేయాలి. జస్ట్ వోకప్. యూజువలీ గ్రీన్ టీ తాగాక వాక్కి వెళ్తా, బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు విల్ బర్న్ మోర్ ఫ్యాట్. గ్రీన్ టీ తాగాక వాక్కి వెళ్తే చాలా బెస్ట్. ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఆ పని చేయండి. నేనేమయ్యాను ఇందులో. సో ఇట్స్ లైక్ లిటరలీ లెమన్ అండ్ గ్రీన్ వాటర్. సో ఐ గాట్ సో మెనీ థింగ్స్ టు డూ ఈరోజు. టుడే ఈజ్ అవర్ జిమ్ డే. ఇట్స్ అప్పర్ బాడీ వర్కౌట్ చూద్దాం. లేట్లీ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ లెగ్స్. మామూలుగా అవ్వట్లేదు. అంటే ఐ డెంట్ ప్రియారిటైజ్ దాట్ మచ్. వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్, లెగ్ అంత ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేదు. రీసెంట్లీ వెన్ ఐ జస్ట్ జాయిన్ అ న్యూ జిమ్ విచ్ హ్యావ్ సమ్ గుడ్ ఎక్విప్మెంట్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ లెగ్స్ యాజ్ వెల్. సో ఇట్ ఫీల్స్ గుడ్. అప్పుడప్పుడు లెగ్స్ చూసుకుంటుంటే ఇట్స్ స్ట్రాంగర్, కొంచెం పంప్ వచ్చింది. I feel maintaining that consistency would give me something good as well. Carbs చేసా, దారుణంగా వస్తున్నాయి, బట్ ఫైన్. ఈరోజు జిమ్కి వెళ్ళి చాలా పనులు ఉన్నాయి, చూపిస్తా ఏం జరుగుతుంది, ఏం చేద్దామో చూద్దాం. మీరు నాతో రండి. గడ్డం ఎక్కువ పెరిగిపోయింది. I should take that off, but చూద్దాం. నాట్ నౌ, టైం ఇంకా ఉంది. బాల్కనీలోకి వస్తే ప్రతిసారి పక్షుల సౌండ్లు ఎక్కువ వచ్చేవి. ఈసారి చెట్లు కట్ చేశారు కాబట్టి పక్షుల సౌండ్ పెద్దగా లేదు. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ సైడ్. అప్లికేషన్ వేసేసి మాట్లాడుకుందాం. We have a lot of things to do today, so మాట్లాడదాం. Let's go. Lately ఏ ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి కదా. I feel స్కోప్ అచ్చేడు ఉందేమో రెడ్యూసింగ్ ఆపరేషనల్ కాస్ట్ యూజింగ్ AI. అంటే రాస్తాడు, చేస్తాడు. ఇది ఎఫిషియెంట్గా ఉందంటే లేదు, ఇది ఎఫిషియెంట్గా ఉందంటే రెండు సిమిలర్ ఎఫిషియన్సీ, సిమిలర్ అవుట్పుట్, సిమిలర్ అవుట్కమ్. సో దిస్ విల్ బర్న్ మోర్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ విత్ ఇన్ AI ఇది ఎక్కువ బర్న్ చేయదు. సో వీ నీడ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ AI టూల్స్. AI డబుల్ పోస్ట్ చాలా వచ్చాయి. AI టోకెన్ యూసేజ్ తగ్గించడానికి ఎక్స్ప్లోర్ ఇట్ మేజర్లీ. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కోర్సెస్ రీసెంట్గా చూస్తున్నా విచ్ ఆర్ మోర్ ఆన్ టు reducing operational costs of AI, because I have seen so many companies recently. I have been hearing so many companies are trying to restrict people from using AI. So operational costs తగ్గించడానికి somehow. Let's see. Back to gym.
ఎండ మండిపోతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి మీకు ప్రీ వర్కౌట్ మీల్ చూపిస్తా. సారీ, పోస్ట్ వర్కౌట్ మీల్, మై బ్యాడ్. ఎస్, బ్యాక్ టు హోమ్. పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటి? ఇవి 50 grams ఆఫ్ బ్లూబెర్రీస్. దీన్ని ఓవెన్లో పెట్టొద్దాం. 30 seconds పెడితే ఇట్ నైదర్ బి సాగి ఆర్ క్రంచీ. సో లెట్ మీ మీన్ వైల్ మనం ఒక మిశ్రమం చేయాలి. దట్స్ సండే. సో బేసిక్గా విల్ టేక్ 10 grams ఆఫ్ కోకోవా. ఫైబర్ ఉంటుంది ఇందులో. సో 10 grams ఆఫ్ కోకోవా అప్రాక్సిమేట్గా అంతే. అండ్ ఐ టేక్ హాఫ్ స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. మొత్తం వేస్తేనేమో బాగా డామినేట్ చేసేస్తుంది. సో హాఫ్ స్కూప్ వేద్దాం. ప్రోటీన్ అవన్నీ ఓకే. 12 grams ఆఫ్ ప్రోటీన్, హాఫ్ స్కూప్ అంటే. సో హాఫ్ స్కూప్ వేద్దాం. హాఫ్ స్కూప్ పుట్టింగ్ ఇట్ ఇన్. దీనిలోకి ఏమి వేయచ్చు? సో ఇది ఇలా ఉంటుంది బేసిక్గా, మీరు చూస్తున్నారు కదా. సో దీనిలో కొంచెం మనం మేబుల్ సిరప్, షుగర్ ఫ్రీ. ఇది కూడా క్యాలరీస్ అంత ఏముండవు. సో దీన్ని వేసి నెగ్లిజిబుల్ క్యాలరీస్ అనుకోవచ్చు. ఒకసారి చెప్తాను. ఇది కలిపితే కన్సిస్టెన్సీ చూపిస్తా. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, కనిపిస్తుందా? సో దీనిలోకి బేసిక్గా మనం ఒక బనానా వేసుకుందాం. హియర్ యు గో. బనానా వేసాం. విచిత్రంగా చూడకండి. ఫస్ట్ బనానా మ్యాష్ చేస్తే మనకి ఇట్ విల్ బీ గ్రేట్. ట్రస్ట్ మీ. ఈ ప్రాసెస్ అంతా మీరు నన్ను ట్రస్ట్ చేయాలి. సో ఎస్, సంథింగ్ ఇన్ దిస్ థిక్ కన్సిస్టెన్సీ. అదేదో చాక్లెట్ లాగా అవుతుంది. టేస్ట్ ప్రెటీ మచ్ సిమిలర్ టు సండే. సో మన ఐటమ్ పేరేంటి? ఇట్స్ గ్రీక్ యోగర్ట్, బ్లూబెర్రీ, బనానా సండే. ఓకేనా? సో ఇప్పుడు బౌల్ వేస్తున్నా. మన బౌల్. ఎస్, ఐమ్ బ్యాక్. ఇదిగోండి, ఇలా అయిపోతాయి బ్లూబెర్రీస్. సో దీంట్లోకి 200 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్ వేసుకుందాం. సో 200 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 100 calories. ఓకేనా? 100 calories. దీన్ని కౌంట్ చేసేద్దాం. కౌంట్ చేయకుండా వేయకూడదు. ఎంత పడతాం తీసుకోవాలి. ఎంత పడతాం తీసుకుంటే స్కామ్ అయిపోతాం. ఫస్ట్ మీ ఇంత ప్రాసెస్ ఉండదు. నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నా కాబట్టి చిన్నగా అవుతుంది. బట్ ఇట్ విల్ బీ వెరీ ఫాస్ట్. ఒక 10 minutesలో మొత్తం అయిపోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్. చూసారా ఎంత ఫుడ్ పోయేలా ఉన్నాం. ఇంత ఈ బౌల్ నిండా వచ్చింది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఐ లైక్ మిక్సింగ్ ఇట్. అందరికి నచ్చవచ్చు, బట్ కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా, ఆ బనానా అక్కడక్కడ తగులుతుంది. ఇట్స్ గుడ్. సో దీని న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఇక్కడ పెడతా. ఎన్ని క్యాలరీస్ అవన్నీ మొత్తం మ్యాక్స్ 300 calories ఉంటుంది. బట్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్. ఒక్కసారి తిన్నామంటే ఇంకా మనం మధ్యాహ్నం దాకా డోకా లేదు బేసిక్గా. బట్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది, అది వేరే విషయం. బట్ సో ఈరోజు మీ తమ్ముని చూసినట్టు గుడికి కూడా వెళ్తున్నాం. సో వర్కౌట్ అయిపోయింది. స్టార్ట్ అవుతాం గుడికి ఈవినింగ్ అలా చిన్నగా 4కి. ఐల్ గెట్ బ్యాక్ టు యు గైస్. అంటిల్ దెన్ ట్రై చేస్తూ ఉండండి. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండ్ గ్రేట్ యాజ్ వెల్. ఆల్మోస్ట్ బ్రౌన్ టేస్ట్ తీసుకొచ్చాను, బట్ ఇన్ అ హెల్తీ వే. వీఆర్ బ్యాక్ హియర్. మనం హాల్లో ఎక్కువసేపు ఉన్నామా? ఇప్పుడు మనం హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 2లో ఉన్నా. అనుకోవచ్చు మీరు, అరే ఉన్న దరిద్రాల్లో ఈ దరిద్రం ఏంట్రా అని. అలా కాదండి. డూమ్ స్క్రోలింగ్ అన్న ఇది బెస్ట్ కదా, ఒక గంట చూసిన. సో
దట్స్ ద థింగ్. పర్లేదు, బాగానే ఉంది రైట్ నౌ. ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ గుడ్. సీజన్ 3 చాలా దారుణంగా క్రేజీగా ఉంటుంది. దారుణంగా అంటే క్రేజీగా ఉంటుంది అని విన్నా. లెట్స్ సీ ఎంత క్రేజీగా ఉంటుందో. బట్ I chose this instead of doom scrolling, I'd say. Still, doom scrolling happens, but I try to, reduce every time. Maximum time ఆ ట్రాప్లో పడకుండా ఉండడానికే ట్రై చేస్తా. బట్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ యూట్యూబ్ ఉంది, అన్నింటిలో యూట్యూబ్ ఉంది, ఎక్కడ వదలట్లేదు నన్ను. బట్ ఫైన్. హాయ్ నివాస్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? Hi guys, we are back on our way to temple. మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్తున్నట్టు ఉంటుంది. బొట్టు పెట్టావు. సో ఇది చూపి ఒకసారి. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నా మొహం మీద పెట్టామనుకో జనాలు చూడలేరు. సో ఇంకా మనం హర్ష గారిని ఎక్కించుకొని మధ్యలో పిక్ చేసుకొని వెళ్దాం. వెళ్ళి గుడికి వెళ్ళాక గుడి చూపిస్తా. Back to our auspicious temple. Auspicious as what? Sarle, mind too many people. Adiga. Yes. Harsha, come on, mama. ఒకసారి హాయ్ చెప్తావా? హాయ్. కెమెరా గుడి చూపించకూడదు, బట్ అదే అక్కడ లోపల ఏం జరుగుతుంది, రిస్ట్రిక్టెడ్. బట్ ఇక ప్రస్తుతానికి ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది. సో వీ విల్ ట్రై టు ర్యాప్ ఇట్ అప్. పులిహార తిని చాలు. అదేనా, ఇంకా నథింగ్ టు సేనా? ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగింది. Trying to be reeling మావయ్య, మనం అలా అవ్వలేము. అమ్మా ఎక్కుదాం. ఘోరం గైస్, చెప్పండి. కెమెరామ్యాన్ వదిలేసి వెళ్తున్నారు పులిహోర అనగానే. ఎంత ప్రశాంతంగా ఉంది గుడిలో. ఈ 3 కల్ప్రిట్స్. ఏంటి నివాస్, పులిహోర అనగానే నన్ను వదిలేసి ఉరుక్కుంటూ వస్తున్నావు? పులిహార అంటే పులిహారే. ఇది క్యాఫ్టీరియా లాగా కైండ్ ఆఫ్. ఒకసారి చూపిస్తుంది అంటే యూజువలీ ఇక్కడ బేసిక్గా కూర్చొని ఫుడ్ అలా ఎంజాయ్ చేస్తారు. బేసిక్ క్యాఫ్టీరియా ఇస్ ఇది గుడి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ 8:45 వరకు ఉంటుంది క్యాఫ్టీరియా. ఏమి ఇష్టం నీకు? అన్న పులిహార వేసినావు, అన్నం చెప్పి ఒకసారి. సో బేసిక్గా ఇక్కడ పైనాపిల్ కేసరి ఉంటుంది. ఎప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ టైం శ్రావ్యగారు దర్శనప్పుడు ట్రై చేసా, అది చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు తర్వాత ట్రై చేసిన విశాల్ వాళ్ళు దోచినప్పుడు, హర్ష గారు దోచినప్పుడు, హర్షు గారు అవుట్ ఆఫ్ ఆర్డర్ కదా అంతా. ప్రతిసారి అవుట్ ఆఫ్ ఆర్డర్, అవుట్ ఆఫ్ స్టాక్ ఎవ్రీ టైం. ఎలా ఉంది? ఎలా ఉంది ప్రవీణ్? హౌ ఇస్ ద పులిహోర? చెప్పొచ్చు కదా. సూపర్. కానీ కేసరి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ గైస్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తిరుపతి లడ్డు అని చెప్పారు. తిరుపతి నుంచి ఇంపోర్ట్ చేస్తారంట. ట్రై చేద్దాం. తిరుపతి లడ్డు అనగానే ఉరుక్కుంటే వెళ్ళాడు ఫ్రెండ్స్. కానీ యాక్చువల్లీ స్టాక్ అయిపోయింది. ఫ్రైడే వస్తుంది అన్నారు, అంటే రేపు. బ్యాడ్ లక్. పర్లేదు. ఇంకా హర్ష, ఎలా ఉంది పులిహోర? పులిహోర నువ్వు చేసావా, గుడిహోర చేశారా? నువ్వు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు బ్రో?